అంగన్వాడీల విషయంలో జగన్ వెనక్కి తగ్గుతాడు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుండి అంగన్వాడీల ఉద్యమం వెనకాల ఉన్నటువంటిది కమ్యూనిస్టులు రెండు కోణాల్లో దాన్ని రెండు రకాల ప్రయోజనం. ఒక్క దెబ్బకి రెండు పిట్టలాంటి. ఒకటి తెలుగుదేశానికి దగ్గర కావడం, భారతీయ జనతా పార్టీని దూరం పెట్టి తమని దగ్గరికి తీసుకుంటే ఇంత బలాన్ని మేము మాకు కలిగి ఉన్నాం అని చూపించడం. రెండవది వచ్చాడు, అది చంద్రబాబుకి తెలుసు వాళ్ళ బలం ఏంటన్నది. వాళ్ళందరూ వస్తారు ఇలా మాటిని, కానీ ఓట్లేయరు. కమ్యూనిస్టులుగా ఓట్లేరు, కమ్యూనిస్టులు చెప్పారని నిలకేరు, ఎవరు వాళ్ళే ఓట్లే. యూనియన్ల పరంగా మాత్రం కమ్యూనిస్టులు మాటే వింటారు. నెంబర్ 2 కాబట్టి అందుకని ఆ ప్రయోజనం పెద్దగా నెరవేరుతుందని ఆశించక్కలేదు. బట్ పొత్తు పెట్టుకుంటే ప్రయోజనం ఉభయ కుశలోపర అన్నటువంటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కమ్యూనిస్టులు అంగన్వాడీలను అడ్డం పెట్టుకుని. రెండోది వచ్చేటప్పటికి కార్మికులకి, వాళ్ళకి జగన్ రాగానే పెంచేశాడు, అంగన్వాడీలకు భారీగా పెంచేశాడు, మున్సిపల్ కార్మికులకు భారీగా పెంచేశాడు. కొత్త ఒక వింత పాత ఒక రోత కదా, ఎప్పుడో అయిపోయినాయి డబ్బులు, కంటిన్యూగా వస్తున్నాయి కదా, ఇప్పుడు ఇంకా కావాలి అన్నటువంటి తెస్తే ఎంతో కొంత పోరాడితే 4 రూపాయలు పెరిగినా కార్మికుల్లో పట్టు పెరుగుతుంది కదా కమ్యూనిస్టులది. కాబట్టి ఇద్దరు ఆ సిపిఐ సిపిఎం చేస్తున్నటువంటి ఎత్తుగడ అదే. దాంట్లో దానికి జగన్ తగ్గుతాడా లేదా? మామూలుగా అయితే కనుక ఇప్పుడు అంగన్వాడీలకి తెలంగాణ కంటే ఓ 1000 రూపాయలు ఎక్కువ ఇవ్వడం అన్నటువంటిది పెద్ద కష్టం కాదు, ఇచ్చేయచ్చు. కాకపోతే కమ్యూనిస్టులు ఉద్యమం చేస్తున్నప్పుడు ఇస్తే ఆ క్రెడిట్ వాళ్ళకి పోతుందని ఆగుతున్నట్టు కనబడుతుంది. అందుకే జనవరి తర్వాత ఇస్తాం, ముందు విరమించండి అంటున్నటువంటి పాయింట్ కనబడుతుంది. రెండో పక్కన మున్సిపల్ కార్మికులదైనా అంతే కోణం కనబడుతుంది. కమ్యూనిస్టులని పక్కన పెట్టి వస్తే చేయడానికి సిద్ధపడుతున్నట్టు కనబడుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.